హై గైస్ అందరికి ఈ రోజు మన ఫ్రీ ఫైర్ లో కొత్తగా ఒక మదారా బండ్లు అయితే వచ్చింది కదా. ఈ ఈవెంట్ స్పిన్ చేయడం కోసం నా అకౌంట్ లో 2000 డైమండ్స్ వరకు దాచిపెట్టాను. ఇప్పుడు టైం కూడా ఎర్లీ మార్నింగ్ 4 AM కి నేను ఈవెంట్ స్పిన్ చేయబోతున్నాను. మరి చూద్దాం మన లక్ ఎలా ఉండిద్దో. అలాగే ఈ వీడియోలో మీకు జస్ట్ యాడ్స్ చూసి ఫ్రీగా రిడీమ్ కోడ్స్ నిజంగా వస్తాయా రావా అనేది కూడా మీకు చెప్తాను. ఈ ఈవెంట్ లో ఒక ఫ్రీ స్పిన్ ఉంది కదా, ఈ ఫ్రీ స్పిన్ తిప్పుదాం. మనకి బండ్లు ఈ ఫ్రీ స్పిన్ లో వస్తే ఎలా ఉండిద్ది. సరే మొత్తం దేవుడి మీద భారం వేసేద్దాం. మనకు వచ్చిన ఫస్ట్ ఫ్రీ స్పిన్ కూడా తిప్పేద్దాం. మరి అన్యాయంగా ఫ్రీ స్పిన్ కి సింగిల్ టోకెన్ మాత్రమే ఇచ్చాడు. కానీ మన దగ్గర ఇప్పుడు టోకెన్స్ చూసుకున్నట్లయితే 81 టోకెన్స్ ఉన్నాయి. మనకి 250 టోకెన్స్ కే బండ్లు కూడా ఎక్స్చేంజ్ ఉంది కదా. ఇప్పుడు 5 స్పిన్స్ కూడా స్పిన్ చేశాను, ఇది కూడా ఆఫర్ లో ఉందని. కానీ టోకెన్స్ కూడా ఎక్కువ ఏం రాలేదు, జస్ట్ 8 టోకెన్స్ మాత్రమే వచ్చాయి. ఇప్పుడు నాకు కావాల్సినవి టోకెన్సే కాబట్టి మనకి ఇంకా ఈ ఈవెంట్స్ చాలా ఉన్నాయి కదా, వీటిలో కూడా తక్కువ % ఆఫ్ ఉన్నవి అన్ని కూడా స్పిన్ చేసేద్దాం. పొద్దున్నే 4ంటికి ఈవెంట్ స్పిన్ చేస్తున్నా కాబట్టి కొంచెమైనా లక్ ఉంటే బాగుండు, ఈ బండ్లైనా వస్తే బాగుండు. ఇంకేం చేయలేం, మనం తిప్పాల్సిన ఈవెంట్స్ అన్ని కూడా తిప్పేసాం. కానీ ఫ్రీగా ఒక్క బండ్లు కూడా రాలా. ఈడైనా కూడా ఇవ్వట్లేదు, మొత్తం డైమండ్స్ అన్ని లేపుతున్నాడు. టోకెన్స్ అయితే ఒక 9 మాత్రమే వచ్చేది. ఈసారైనా ఒక 15 టోకెన్లు వస్తే బాగుండే, మళ్ళీ ఒక 90 తిప్పుదాం. వీడు ఎలాగో బండ్లు ఇవ్వడు, కనీసం ఆ చిన్న చిన్న పప్పలు ఇచ్చినా బాగుండు అనుకొని తిప్పుతున్నా. అరే 10 టోకెన్లు ఇచ్చాడు. పోనీలన్నా మొత్తానికి మంచి టోకెన్స్ వచ్చాయి. ఇదే మంచి టైం స్పిన్ చేయడానికి. అరే ఇప్పుడే కదరా మంచి టైం అని చెప్పి పొగిడాను. లేదు బ్రో, ఈ ఫ్రీ ఫైర్ వాడు మరి చాలా దుర్మార్గుడు లాగా ఉన్నాడు బ్రో. కనీసం టోకెన్స్ ఇవ్వట్లా. సరే పొద్దున్నే లేసి స్పిన్ చేస్తున్నాడు నా కోసం అని చెప్పి ఒక బండ్లు కూడా ఇవ్వట్లా. ఏదో నా వంతు చిన్న ప్రయత్నం చేస్తున్నా. ఇప్పుడు యాడమ్ క్యారెక్టర్ పెట్టాను, కొన్ని బాట్ బట్టలు వేద్దాం అని చెప్పి డ్రెస్ కూడా చేంజ్ చేస్తున్నా. మొత్తానికి మన అవుట్ ఫిట్ కూడా వేసేసాం కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా బండ్లు కానీ లేకపోతే మంచి టోకెన్స్ కానీ వస్తాయి. వావ్ నైస్, మంచి టోకెన్స్ వచ్చాయి. మొత్తం 13 టోకెన్స్ వచ్చాయి ఈ ఒక్క స్పిన్ లోనే. ఇప్పుడు మన దగ్గర ఎక్స్చేంజ్ టోకెన్స్ కూడా 153 ఉన్నాయి. అలాగే ఇప్పుడు ఇంకో స్పిన్ కూడా తిప్పేద్దాం. ఎండు బ్రో, రాను నెంబర్ తగ్గుతూ వస్తున్నాయి. ఇప్పుడు 11 టోకెన్స్ మాత్రమే వచ్చాయి. సాయిరామ్ 7 టోకెన్స్ అంట బ్రో, మరీ దారుణం. ఇది నెంబర్ తగ్గుతా వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ బండిల్ని అలాగే ఈ అమౌంట్ ని రిపీటెడ్ టైమ్స్ గా క్లిక్ చేస్తూ ఉందాం. ఇలా క్లిక్ చేసిన తర్వాత స్పిన్ చేద్దాం, ఏమన్నా యూజ్ ఉండిద్దా. ఏం చేయలేం, మళ్ళీ ఇంకో స్పిన్ తిప్పుదాం. మీరు మాత్రం ఇలాంటి ఈవెంట్స్ కి డబ్బులు పెట్టకండి. గేమ్ కి పెట్టే బదులు మీరు రియల్ లైఫ్ లో పెడితే మీకే మంచి బట్టలు వస్తాయి. ఇదిగో చూసారుగా, మనం గేమ్ లో పెడితే ఈ టోకెన్స్ కూడా ఇవ్వట్లా కనీసాడు. నా అకౌంట్ లో అప్పుడే 1000 డైమండ్లు అయిపోయినాయా. ఈ లోపు మీకు ఫ్రీగా రిడీమ్ కోడ్స్ ఎలా తీసుకోవాలో చెప్తాను. ప్లే స్టోర్ రిడీమ్ కోడ్స్ మనకి ఫ్రీగా నిజంగా వస్తాయా రావా అని చెప్పి ట్రై చేయడం కోసం ఈ గోపజిల్ అనే యాప్ లో మనకి డైలీ బోనస్ కింద కొన్ని కాయిన్స్ ఇస్తున్నారు. ఈ యాప్ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వీళ్ళ యాప్ లో మన కాయిన్స్ క్లెయిమ్ చేసిన ప్రతిసారి కూడా యాడ్స్ ప్లే చేస్తారు. మనం ఆ యాడ్స్ చూస్తున్నందుకు మనకి కాయిన్స్ ఇస్తారు. ఇక్కడ ప్రోమో కోడ్ అని ఉంది కదా, ఈ ప్రోమో కోడ్ అనేది వాళ్ళ టెలిగ్రామ్ లో ఇస్తారు. ఆ కోడ్ మనం ఎంటర్ చేసినట్లయితే కొన్ని కాయిన్స్ ఇస్తారు. ఇంకా మెయిన్ గా మనం కంప్లీట్ చేయాల్సింది ఇక్కడ కౌంట్ ఇన్ పజిల్ అలాగే కలర్ ఇన్ పజిల్ అని ఉంది కదా, ఇవి కంప్లీట్ చేయాలి. ఇది చాలా సింపుల్. ఈ పిక్చర్ లో ఎన్ని సైకిల్స్ ఉన్నాయని అడుగుతున్నాడు. ఒకటే కాబట్టి 1 ఎంటర్ చేశాను. ఇక్కడ పర్ఫెక్ట్ అని వచ్చింది. నెక్స్ట్ క్లిక్ చేయగానే యాడ్ ప్లే అయింది. ఈ యాడ్ క్లోజ్ చేయగానే మనకి కాయిన్స్ కూడా యాడ్ అవుతాయి. ఇంకా కలర్ పజిల్ లో అయితే మనకు ఒక నేమ్ ఇచ్చి దాంట్లో ఒక ఆల్ఫాబెట్ కనుక్కోమంటాడు. సో ఇక్కడ నేను ఎంటర్ చేశాను టీ అనేది, ఇంకా కరెక్ట్ అయింది. ఒక యాడ్ కూడా ప్లే అయింది. యాడ్ క్లోజ్ చేయగానే మనకి కాయిన్స్ కూడా వచ్చేస్తాయి. సో ఇంతే, ఇంకా సింపుల్. నేను ఈ రోజు టాస్క్ లన్నీ కూడా కంప్లీట్ చేశాను. మీరు రిడీమ్ చేయాలన్నా టాస్క్ లన్నీ కంప్లీట్ చేయాలి. ఇప్పుడు నేను రిడీమ్ సెక్షన్ లోకి వచ్చాను. ఇక్కడ ప్లే స్టోర్ కోడ్ వచ్చేటప్పటికి 10 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. 1200 కాయిన్స్ కి 10 రూపీస్ కోడ్ అంట. నేను మనకు కావాల్సిన 10 రూపీస్ కోడ్ మీద క్లిక్ చేయగానే మనకు కోడ్ వచ్చేసింది. అలాగే ఒక యాడ్ కూడా ప్లే అవుతుంది. యాడ్ క్లోజ్ చేయగానే నాకు వచ్చిన రిడీమ్ కోడ్ మీద జస్ట్ క్లిక్ చేశాను. ఇది ఆటోమేటిక్ గా ప్లే స్టోర్ కి తీసుకువెళ్ళిపోయి యాడ్ చేయాలా అమౌంట్ అని అడుగుతుంది. ఇంకా నేను కన్ఫర్మ్ కూడా కొట్టేసాను. మన ప్లే స్టోర్ బ్యాలెన్స్ కూడా యాడ్ అయిపోయింది. కాబట్టి ఎవరికైతే ఈ యాప్ లింక్ కావాలో కింద కామెంట్ సెక్షన్ లో ఇచ్చాను. ఇది ఒక మైండ్ గేమ్ లాగా ఉంది. ఇవన్నీ కంప్లీట్ చేసుకుంటే ఈజీగా మీరు కాయిన్స్ ఎర్న్ చేసుకొని వాటితో రిడీమ్ కోడ్స్ కూడా తీసుకోవచ్చు. నేను పోతాను, నాకొద్దు.
నాకు ఈవెంటే వద్దు. 1000 డైమండ్లు అయిపోయినాయి. పొద్దున్నే లేచి స్పిన్ చేస్తున్నా, అయినా టోకెన్స్ కూడా ఇవ్వట్లేదు బ్రో. ఒక్క రేర్ ఐటమ్ అయినా వస్తే బాగుండు. నా దగ్గర 220 టోకెన్స్ కంటే ఎక్కువే ఉన్నాయి. ఒక్క రేర్ ఐటమ్ ఇస్తే బాగుండు. మిగతాది మనం ఎక్స్చేంజ్ చేసి కొనుక్కోవచ్చు. సర్లే ఎన్నెన్నో అనుకుంటా, అన్ని అయితే ఏంటి. ఈ లాస్ట్ స్పిన్ కైనా ఇస్తాడా ఒక 8 టోకెన్స్? రే వద్దులే పోరా రే, ఏంట్రా టోకెన్లు. ఎందుకు ఇవన్నీ బాగానే ఉంటాంగా. మొత్తం డైమండ్లు అన్ని లాగేశాడు బ్రో. 2000 డైమండ్స్ నుంచి 400 డైమండ్స్కి వచ్చేసా. ఇలాంటి మొత్తానికి డైమండ్స్ ఎలాగో లాగేశాడుగా, ఇంకా ఎక్స్చేంజ్ అయినా చేద్దాం ఈ బండిల్ని. బండ్లు అయితే మొత్తానికి ఎక్స్చేంజ్ చేసేసాం కదా. ఇప్పుడు ఈ బండ్లు వేసుకొని ఒకసారి గేమ్ కూడా ఆడదాం, ఎలా ఉందో చూద్దాం. వామ్మో, ఈ బండ్లకు ఉన్న హెయిర్ చూడండి ఎంత లాంగ్ ఉందో. నేను రెగ్యులర్ గా యాడ్ చేసే బండ్లకి హెయిర్ పెడితే ఎలా ఉండిద్ది. వద్దులే అన్న, ఈ ఫుల్ బండ్లే వేసుకొని ఒకసారి గేమ్ ఆడి చూద్దాం ఎలా ఉందో. ఫస్ట్ అయితే నేను ట్రైనింగ్ గ్రౌండ్ లోకి వచ్చి ఇలా మూవ్మెంట్ ఇస్తూ ఉన్నా. ఈ మూవ్మెంట్ లో అయితే పర్లేదు, ఆ హెయిర్ మూవ్ అవుతూ ఉంటే బాగానే ఉంది. ఇంకా మనం గేమ్ లోకి వెళ్ళి చూద్దాం, కిల్స్ కొడితే యానిమేషన్ టైప్ ఏమన్నా వస్తుందేమో. ఇది చేయగానే ఏదో ఒక బ్లూ కలర్ యానిమేషన్ లా వస్తుంది. ఈ ట్రైనింగ్ గ్రౌండ్ చూసి బోర్ కొడుతుంది, కానీ ఒక లోన్ ఉల్ఫ్ కూడా ఆడదాం. గైస్ చెప్పడం మర్చిపోయాను, ఈ వీడియోని ఇంకా మీరు లైక్ చేయలేదా? ఒకవేళ లైక్ చేయకుండా చూసినట్లయితే అందరూ కూడా లైక్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఛానల్లో కంటెంట్ చూడండి, మీకు నచ్చినట్లయితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? అండ్ మీలో ఎవరైనా ఈ బండ్ల కోసం స్పిన్ చేశారా? అండ్ ఎవరికైనా ఫ్రీ స్పిన్ కి గానీ తక్కువ డైమండ్స్ లో గానీ బండ్లు వచ్చిందా? ఒకవేళ మీకు బండ్లు వచ్చినట్లయితే ఎన్ని డైమండ్స్ కి వచ్చిందో ఒకసారి కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ ఫస్ట్ రౌండ్ అయితే ఓన్లీ డిజర్ట్ ఈగలే తీసుకొచ్చాడు. మనం కొట్టేసి రౌండ్ కూడా ఫినిష్ చేసేసాం. కిల్ చేసినప్పుడు అయితే యానిమేషన్ వస్తుంది, ఇంకా ఆ జుట్టు మాత్రం ఊగుతుంది, అది మాత్రమే హైలైట్ గా ఉంది. ఈ సెకండ్ రౌండ్ అయితే రాగానే ప్యాక్ వేసుకున్నాడు. పైనుంచి కొట్టి సెకండ్ రౌండ్ కూడా అవ చేసేసాం. ఈ రౌండ్ అయితే M188 తీసాను. ఫస్ట్ బుల్లెటే మిస్ అయింది, కానీ సెకండ్ బుల్లెట్ వదలకుండా హెడ్ కొట్టేశాం. కానీ ఈ రౌండ్ అయితే నేనే ఫస్ట్ ఫైర్ ఇచ్చాను, మన ఆపోనెంటే కొట్టేశాడు. ఇంకా ఈ రౌండ్ అయితే ఆపోనెంట్ M590 తీసుకొచ్చాడు. మనం ఏ గన్నైనా వదిలేదే లేదు, మొత్తానికి ఈ రౌండ్ కూడా అవ చేసేసాం. ఇంకా ఇది మన లాస్ట్ రౌండ్. ఈ రౌండ్ కొడితే మ్యాచ్ అయిపోయింది అనే టైంలో నాకు డ్యామేజ్ పడింది. సరే కదా అని కాస్త డ్యామేజ్ ఇచ్చాను. ఇంకా వాడైతే పప్పలు ఇసురుతున్నాడు కదా అని చెప్పి నా దగ్గర ఉన్న కూడా పప్పలు వేసా, కానీ సామానం నా మీద పడి డ్యామేజ్ నాకే అయింది. కానీ లాస్ట్ కి అయితే డ్యామేజ్ ఇచ్చి మ్యాచ్ కూడా మనమే విన్ అయిపోయాం. గైస్ చూసారు కదా వీడియోని అయితే. మీరు ఎవరెవరు స్పిన్ చేశారు ఈ ఈవెంట్ ని, మీకు ఎన్ని డైమండ్స్ కి ఈ బండిల్ వచ్చిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే కింద కామెంట్ సెక్షన్ లో గో పజిల్ అనే యాప్ లింక్ ఇచ్చాను కదా, ఆ యాప్ లో మీకు రీడీమ్ కోడ్స్ కావాలి అనుకుంటే ఆ యాప్ లో ఉన్న టాస్క్ లన్నీ కంప్లీట్ చేస్తే మీకు కాయిన్స్ వస్తాయి. ఆ కాయిన్స్ ద్వారా మీరు రీడీమ్ కోడ్స్ ని కూడా రీడీమ్ చేసుకోవచ్చు. కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు కింద కామెంట్ సెక్షన్ లో ఉన్న లింక్ క్లిక్ చేసి యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి, ఓకేనా? ఇంకా ఈ రోజు వీడియో అయితే ఇంత. ఇంక అందరికి బాయ్.